నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ 2 రోజుల క్రితం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో రాత్రికి రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇవాళ మరిన్ని టెస్టుల కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీని చూడడానికి వచ్చిన ఆయన భార్యను లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. కోర్టు అనుమతి ఉంటేనే అనుమతిస్తాము అంటున్నారు. ఆ బ్రేకింగ్ ఇది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్ట్ అయిన వంశీ బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేయబోతోంది. గుంటూరు జీజీహెచ్లో వల్లభనేని వంశీకి ఇవాళ ఎగ్జామ్స్ చేస్తున్నారు. వంశీకి సాధారణ స్థాయిలోనే బీపీ షుగర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. జీజీహెచ్కి వంశీ భార్య వచ్చారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు అనుమతి ఉందా, ఉంటేనే లోపలికి అనుమతిస్తాము అన్నారు పరామర్శించడానికి పోలీసులు. జైలు నుంచి వల్లభనేని వంశీ గారు మెడికల్ చెకప్ కోసం ఇక్కడ పంపించడం జరిగింది. వారిని ఎస్కార్ట్ ద్వారా చూసి మేము ప్రాపర్ బందోబస్తు కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. కానీ కొంతమంది పేషెంట్ ఇప్పుడు డోర్లు క్లోజ్ చేసి అన్నారు. డోర్లు పేషెంట్స్కి ఫ్రీగా పంపించేస్తున్నాం. అదర్ దాన్ పేషెంట్స్ అనవసరంగా వచ్చేవాళ్ళని మటుకు ఆపుతున్నాం. పేషెంట్స్ని చెక్ చేసి లోపల పంపిస్తున్నాం. బయటకు వస్తున్నారు, ఫ్లోగానే వస్తుంది. దానికి ఇబ్బంది లేదు. మీడియా కూడా ఆ రోడ్డు బ్లాక్ చేయకుండా వాళ్ళ పేషెంట్స్ వరకు లోపల పంపించండి, లోపలికి వస్తారు. లేదు, ఇప్పుడు ఆయన చెకప్ జరుగుతుంది లోపల. పేషెంట్ చాలామంది ఉన్నారు. సీరియస్ పేషెంట్ ఐసీయూ ఉంది అక్కడ. అంతా డిస్టర్బ్ అవుతుంది. అందరూ లోపల పంపితే దాని మీదే పబ్లిక్ దీని మీద సేఫ్టీ కోసం ఆపాము. వాళ్ళు ఏమైనా ఉంటే అదాలత్ తీసుకోవచ్చు. కోర్టు జైల్లో ఉన్నారు, సారు విజయవాడలో ఉన్నారు, మేడం కూడా జైల్లో విజయవాడలో ఉంటారు. అక్కడ పర్మిషన్ తీసుకొని ఎంతసేపు పర్మిషన్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది ఆయనకి. పక్కన చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఐసీయూ విభాగం ఉంది. అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని మిమ్మల్ని కూడా అలౌ చేయలేదు, ప్రెస్ కూడా అలౌ చేయలేదు. దయచేసి సహకరించండి. పేషెంట్స్ చెక్ చేసి పంపుతున్నాం, అదర్ పేషెంట్ పంపిస్తున్నాం. వాళ్ళ సతీమణికి సహకారం అందించడానికి కూడా మీరు పంపించుకోవడానికి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేకపోతే లేదు నేను చెప్పేదండి, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు వాళ్ళ సంబంధికులు మాట్లాడే ప్లేస్ కాదు. ఇది ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. అదర్ దాని వాళ్ళు కానీ అదాలత్ కానీ కావాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టులో విజయవాడలో ఉంటారు. ఆ మేడం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది మా మెడికల్ పంపించింది విజయవాడ సబ్ జైలు పంపించారు. ఏ కండిషన్స్ అన్నీ వాళ్ళు తెలుసు. మేము ఎస్కార్ట్ ప్రాపర్ బందోబస్తు అరేంజ్ చేస్తున్నాము. అది చెకప్ అయిపోగానే డాక్టర్ గారు చెప్పగానే మళ్ళీ వెనక్కి పంపించేస్తాం. అంతవరకు మాకు తెలుసు. ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది కూడా మాకు తెలియదు. డాక్టర్స్ని అడగండి తర్వాత మీరు ప్లీజ్. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతం అక్కడి నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏమేమి ఎగ్జామినేషన్స్ చేస్తున్నారు ఇవాళ? ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? ఇంకా ఎంతసేపు అక్కడ ఉండే అవకాశం ఉంది? అండ్ ఈ వార్త ఆయన భార్యకి ఎలా తెలిసింది? ఆయన చూడడానికి, పరామర్శించడానికి పోలీసులు ఇప్పుడు అలౌ చేస్తున్నారా లేదా? కొద్ది నిమిషాల క్రితమే వల్లభనేని వంశీకి టెస్టులన్నీ కూడా పూర్తి చేసి ఏ ఎస్కార్ట్లో అయితే విజయవాడ నుంచి ఇక్కడికి తరలించారో అదే ఎస్కార్ట్లో అదే వాహనంలో ఇప్పుడే జీజీహెచ్ నుంచి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దాదాపు గంటకు పైగా జీజీహెచ్లోనే ఉన్నారు. జీజీహెచ్లోకి వచ్చిన వెంటనే సాధారణంగా చేసే ఒక రోగికి సాధారణంగా చేసే వైద్య పరీక్షలన్నీ కూడా మొదలు చేయడం జరిగింది. అందులో భాగంగానే షుగర్తో పాటు బీపీ కూడా చెక్ చేశారు. అవన్నీ కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయితే ప్రధానంగా శ్వాసకోశకు సంబంధించి కొంత ఇబ్బంది వంశీకి తలెత్తడంతోనే కోర్టు ఆదేశాలతో మెరుగైన వైద్య పరీక్షలు చేయడం. అంటే విజయవాడలో జీజీహెచ్ ఉన్నప్పటికీ అక్కడ తగిన విధంగా స్పెషలిస్టులు కానీ ఫెసిలిటీస్ కానీ లేకపోవడంతోనే గుంటూరు జీజీహెచ్కి అయితే తరలించారు. గుంటూరు జీజీహెచ్లో పల్మనాలజిస్ట్ని కూడా పిలిపించారు. పల్మనాలజిస్ట్ కూడా అనేక వైద్య పరీక్షలు చేశారు. శ్వాసకోశలో ఎక్కడ ఇబ్బంది ఉంది, ఇబ్బంది రావడానికి గల కారణానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యులు కూడా రోగికి సంబంధించిన వల్లభనేని వంశీకి సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు అతను కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే జీజీహెచ్ నుంచి కూడా వల్లభనేని వంశీని తీసుకొచ్చిన వాహనంలోనే ఇక్కడి నుంచి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అడ్మిట్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ అడ్మిట్ కనుక చేయాల్సి వచ్చినట్టయితే డాక్టర్ సూచనల మేరకు ఇక్కడే వల్లభనేని వంశీని జీజీహెచ్లోనే అడ్మిట్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడే వైద్య పరీక్షలు పూర్తయినాయి కాబట్టి ఏ విధంగా ఆ డాక్టర్ సూచించారు, ఆ అడ్మిషన్ ఉందా, అవసరం ఉందా లేదా అనేది కూడా మరి కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది.